ఈరోజు దేవుని మాట మలాకి గ్రంథం 3:10. నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. నా మందిరంలో ఆహారం ఉండునట్లు దేవుడు ఏమని చెప్తున్నాడు? ఆయన మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమును తీసుకొని రమ్మంటున్నాడు. దేవుని బిడ్డలని పోషించడానికి, దేవుని సేవకులను పోషించడానికి, దేవుని యొక్క సేవ పరిచర్య నిమిత్తము ఈ రీతిగా అనేక రకాలుగా 10వ భాగము ఉపయోగించబడుతుంది. నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి, ఎప్పుడైతే 10వ భాగం ఇచ్చి దేవుని అడుగుతామో, శోధించిన ఎడల, శోధించడం అంటే ఏంటి? అడిగిందే అడిగి చిన్నపిల్లలు ఏదైనా కావాలంటే ఎంతో గారాబం చేస్తారు. వారికి ఇంకా అవ్వలేదు పని అంటే, వారు అడిగింది ఇవ్వలేదు అనుకుంటే ఇక రాదు, కొనరు తల్లిదండ్రులు అని వారికి అనిపించినప్పుడు వారు ఏం చేస్తారు? ఇంకా మారం చేసి ఏడుస్తారు. ఇక అట్లాగా ఏడ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే మనం వారు అడిగింది ఇచ్చేవారంగా ఉంటాం. మరి దేవుని యొక్క సన్నిధికి 10వ భాగమును తీసుకువెళ్ళి మనం కూడా దేవుని శోధిస్తే ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నాడు. ఆయన ఆకాశపు వాకిన్లను విప్పుతాడంట. ఆకాశపు వాకిన్లు ఆయన విప్పితే అందులో సర్వ సమృద్ధి ఉంటుంది. మన అప్పులు తొలగిపోతాయి, మన యొక్క అనారోగ్యాలు తొలగిపోతాయి, మన యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ తొలగిపోతాయి. సమాధాన సంతోషాలతో నింపుతాడు దేవుడు. ఎప్పుడైతే మనకి ఇబ్బందికరంగా ఉన్న ప్రతి పరిస్థితి దేవుడు తొలగిస్తాడో మన జీవితంలో శాంతి సమాధానం పొందుకున్న వారమే దేవుని స్తుతిస్తూ జీవించే కృపను కలిగి ఉంటాము. మరి మనం చేయాల్సిందల్లా ఒకే ఒకటి. ఏం చేయాలి? ఆయన సన్నిధికి మనం ఏం చేయాలి? 10వ భాగం తీసుకెళ్ళాలి. 10వ భాగం అంటే ఎంత? 100 రూపాయల్లో 10 రూపాయలు, 1000 రూపాయల్లో 100 రూపాయలు అలా ఇవ్వాలి. చాలామంది 10,000కి ఎంత ఇస్తారు? 100 రూపాయలు ఇస్తారు. 10,000 రూపాయలకి ఎంత ఇవ్వాలి? 1000 రూపాయలు ఇవ్వాలి. అలాగే 1,00,000 రూపాయలకి 10,000 ఇవ్వాలి. ఈ రకంగా దేవుని సొమ్ము దేవునికి ఇస్తే ఆయన మనకు విస్తారమైన ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడుగా ఉన్నాడు. ఆకాశపు వాకిన్లను విప్పి తిరుగుండదు మాట. ఆయన విప్పితే సర్వ సమృద్ధి, సర్వ ఆశీర్వాదము. మరి ఆ రీతిగా మనము దేవుని సన్నిధికి ఆయన భాగమును ఎవరిచ్చారు? నీకు ఈ డబ్బు ఎవరిచ్చారు? ఈ ఉద్యోగం ఎవరిచ్చారు? నీకు ఈ సంతోషం దేవుడే ఇచ్చాడు. మరి ఆ దేవుడిచ్చిన దాంట్లో నువ్వేం చేయాలి? 10వ భాగం దేవుని సన్నిధి తీసుకెళ్ళాలి. ఇస్తే దేవుని బిడ్డలకు ఇవ్వాలి. ఎప్పుడైతే ఇచ్చేవారంగా ఉంటామో దేవుడు ఆయన కృప విస్తారంగా మనపై కుమ్మరించి మనపై ఎన్నో అద్భుతాలు చేస్తూ మన జీవితంలో ఆయన మనకు తోడుగా నీడగా ఉంటూ మనల్ని నడిపిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, ఈరోజు నుంచి ఈ సమయం నుంచి ప్రభా నెల వెంబడి నెల 10వ భాగము నీ సన్నిధికి సమర్పించుకునే జ్ఞానాత్మను మాకు అనుగ్రహించండి అయ్యా. తండ్రి యేసయ్య, నీ భాగమును దొంగిలించకుండా ఇచ్చి ప్రభా అనేక ఆశీర్వాదాలు పొందుకొని తండ్రి సమాధానం కలిగిన వారమే జీవించే జీవితాన్ని మాకు ప్రసాదించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించండి అయ్యా. తండ్రి చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళుచుండగా ప్రభా నాయన ఈ సంవత్సరం అంతా చదువులో తోడుగుండండి, రాకపోకల్లో తోడుగుండండి అయ్యా. ఆశ్రయించి దీవించండి అయ్యా. తండ్రి ప్రతి కాలంలో ప్రతి సమయంలో వారికి తోడుగా నీడగా ఉండండి. ముందు వెనక ఉండి బిడ్డలు నడిపించండి, చదువును ఆశీర్వదించండి. కృపగల మా కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున ఆశ్రయించి దీవులతో నింపండి అయ్యా. తండ్రి మేము నీ సన్నిధికి ఇచ్చేవారంగా మా చేతులు నింపండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతికినట్టు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్.